హలో ఆల్. వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం మనం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. ఈ పైన ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ అయితే గీసుకున్నాను. వాటెవర్ ఒక లెవెల్ అయితే గీసుకున్నాను. ఓకే. ఇది అంతకుముందు కూడా ఇక్కడ పడిపోయింది. ఇప్పుడు కూడా టెస్ట్ చేసి పడిపోయింది. మళ్ళీ ఇక్కడ పడిపోయింది. అన్లెస్ ఈ 26,372 పైన సస్టైన్ అయ్యి ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే గానీ మార్కెట్స్ పైకెళ్ళవు. అది వెరీ మచ్ క్లియర్. ఎవరైనా చెప్తారు. ఓకే. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏందంటే ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కూడా ఉంది కదా ఇక్కడ మనకి. ఓకే. ఎప్పుడైతే ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కూడా ఒక లెవెల్ గీసుకున్నాను. అంటే హైయెస్ట్ ఇప్పటివరకే హై లెవెల్ అనమాట. ఆల్ టైమ్ హై లెవెల్. ఓకే. ఇక్కడ వీక్‌నెస్ చూపిస్తుంది మనకి. కానీ ఇక్కడ చూస్తే నిఫ్టీ ఈ లెవెల్ రీచ్ కావడానికి కొన్ని రోజులు పడుతది. బట్ బ్యాంక్ నిఫ్టీ దగ్గరలో ఉంది. ఈ లెవెల్ రీచ్ అవ్వచ్చు. ఓకే. ఈ లెవెల్ రీచ్ అయ్యి బ్రేక్‌ఔట్ పైకి ఇచ్చిందనుకోండి, నిఫ్టీ కూడా ఆ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సపోర్ట్ తీసుకొని పైకెళ్ళే ఉంది. ఫస్ట్ ఇప్పుడు నిఫ్టీ ఎళ్ళాలి అంటే పైకి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ చేసి పైకెళ్ళాలి అంటే ఫస్ట్ అట్‌లీస్ట్ నిఫ్టీ బ్యాంక్ ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ చేయాలి. ఇక్కడ మనకి ఏదైతే 61,726 ఆర్ 700 అబోవ్ ఏదైతే ఉందో మనకి బ్రేక్‌ఔట్ చేసి పైన ఎళ్లి కొంచెం సస్టైన్ అవ్వాలి. అప్పుడు అది సపోర్ట్ తీసుకొని నిఫ్టీ 50 ఇండెక్స్ పైకెళ్తదని నాకు అనిపిస్తుంది. సో, నెక్స్ట్ ఏందంటే నిఫ్టీ 80 ఇండెక్స్ ఘోరంగా ఫాల్ అయిపోయింది ఇవాళ. ఓకే. సో, కానీ ఇక్కడ చూస్తే ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే గీసుకున్నానో ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఫస్ట్ ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది కదా! మేబీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకెళ్ళే అవకాశం కూడా ఉంది. ఓకే. సో, మెయిన్ రీజన్ ఎందుకు నిఫ్టీ 80 స్టాక్స్ పడిపోయినాయంటే మనకి ఈ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో మనకి ఐటీ రిలేటెడ్ అన్నీ. ఓకే. దీంట్లో పర్టిక్యులర్‌గా మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో ఆంథ్రోపిక్ ఏఐ ఏదైతే ఉందో దానిలో ఒక టూల్ తీసుకొచ్చింది. ఓకే. క్లాడ్ టూల్. సో, దీన్ని ఏఐ ఆంథ్రోపిక్ క్లాడ్ టూల్ అంటారు. ఆర్ క్లాడ్ కోడ్ టూల్ అని కూడా అనొచ్చు మనం. బేసికల్లీ ఇది ఏం చేస్తుందంటే ఈ టూల్ కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటదనమాట. ఓకే. సో, ఈ జావా, అడ్వాన్స్ జావా లాగా కోబాల్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని బేస్ మీద చాలా కంపెనీస్ వర్క్ చేస్తుంటాయి. ఓకే. మెజారిటీ గవర్నమెంట్ కంపెనీస్ ఓకే. అండ్ చాలా వరకు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇవన్నీ కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వర్క్ అవుతుంటాయి. ఇది ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాకపోతే ఇది ఎందుకు వాడతారంటే కొంచెం సెక్యూర్‌గా ఉంటది. అండ్ మెయింటెనెన్స్ కాదు. స్టెబిలిటీ అంటారు. స్టెబిలిటీ బాగుంటదనమాట. అంటే ఈ కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఎక్కువ స్టెబిలిటీ ఉన్న ప్రోడక్ట్ అనమాట. ఈజీగా అంతా క్రాష్ కాదని. ఓకే. హై సెక్యూర్ అండ్ హై స్టెబిలిటీ ఆర్ స్టేబుల్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. ఓకే. చాలా వరకు కంపెనీస్ ఇవి రన్ అవుతున్నాయి వరల్డ్‌లో. మెజారిటీ గవర్నమెంట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ ఇవి యూజ్ చేస్తున్నాయి సెక్యూరిటీ పర్పస్. ఓకే. అయితే చాలా ఇప్పుడు ఏవైతే టీసీఎస్ కంపెనీస్ గానీ, ఐబీఎం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఒక కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కంపెనీస్ యూజ్ చేసే వాళ్ళు గవర్నమెంట్ గానీ మెల్లగా ట్రాన్సిషన్ చేస్తున్నాయి. ట్రాన్సిషన్ అంటే ఏంది? కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఏదో అడ్వాన్స్డ్ జావా గానీ వేరే అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి మూవ్ చేస్తున్నాయి. సో, ఇక్కడ ఇవి ఏదైతే ట్రాన్సిషన్ జరుగుతుందో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అక్కడ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కన్సల్టింగ్ కంపెనీస్ డబ్బులు సంపాదిస్తారనమాట. బిల్లబిలిటీ అవర్స్ అని ఉంటాయి. సో, ఇక్కడ క్వెషన్ ఏందంటే ఈ క్లాడ్ కోడ్ ఏఐ టూల్ ఏదైతే ఉందో ఓకే. ఆంథ్రోపిక్ ది క్లాడ్ కోడ్ ఏఐ టూల్ ఇది చాలా ఇన్స్టెంట్‌గా మ్యాన్ పవర్ తక్కువలో ఓకే. ఫాస్ట్‌గా మూవ్ చేసేస్తుంది. ఓకే. ఏదైతే ఈ కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఈజీగా మూవ్ చేసేస్తుంది. ఓకే. సో, ఇక్కడ క్వెషన్ ఏందంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ టీమ్ ఉందనుకోండి. 10 మంది గానీ, 5 మంది గానీ ఏదైతే కోబాల్ నుంచి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపెనీస్‌కి మూవ్ చేస్తాయో సో, అంత అవసరం లేదు బేసికల్లీ. ఇప్పుడు 10 మంది ఉన్న టీమ్‌లో ఒక్కడే అవసరం ఆర్ ఇద్దరు అవసరం ఉండొచ్చు. ఓకే. సో, ఈ దెబ్బకి ఈ డౌట్‌కి ఇన్వెస్టర్స్ గానీ, ట్రేడర్స్ గానీ అందరూ భయపడి బేసికల్లీ స్టాక్ అనేది పడిపోయింది. ఓకే. షార్ట్ చేసేసారు ఆర్ సెల్ చేసేసారు. ఓకే. సో, ఈ దెబ్బకి ఇన్వెస్టర్స్‌కి చాలా కాన్ఫిడెన్స్ అయితే పోయింది. ఏం జరుగుతుందో ఏమో అని. ఓకే. సో, ఆ దెబ్బకి స్టాక్స్ అయితే 80 స్టాక్స్ అయితే పడిపోయినాయి. ఓకే. బట్ మనకి చెప్పాలంటే ఒక 1, 2, 3, 4 ఓకే. ఈ లెవెల్‌లో మంచిగా దొరుకుతుంది డిస్కౌంట్‌లో మనకి. ఒకవేళ ఐటీ స్టాక్స్ ఎవరైతే యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు బేసికల్లీ. సో, ఇప్పుడు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇవాళ నేను చేసిన ట్రేడ్ అని డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీది. ఓకే. బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఆపోజిట్‌గా బిహేవ్ చేసింది. ఓకే. ఒక రెడ్ పడ్డది. ఓకే. ఇక రెడ్ పడ్డది. గ్రీన్ పడ్డది. నేనేం చేశానంటే కాసేపు ఇక్కడ బై చేశాను. ఓకే.
మనకి నిఫ్టీ అని కింద పడుతుందా? ఎందుకో నాకు పైకెళ్తది అనిపించింది నిఫ్టీ. ఓకే. ఇక్కడికెళ్ళింది గూడా మళ్ళీ కింద పడ్డది. ఇక్కడికొచ్చింది. ఓకే. నాకు ఎందుకు రిస్క్ అనిపించి పొజిషన్ అనేది రివర్స్ చేశాను. అది ఎందుకంటే నిఫ్టీ ఒక క్లారిటీ ఇచ్చేసింది కిందకెళ్తున్నా అని. ఓకే. బట్ బ్యాంక్ నిఫ్టీ చూసారా? పైకెళ్ళింది, ఇక్కడ వరకెళ్ళింది. ఓకే. అది ఎంత ఫేక్ మూవ్ ఏమో అనిపించింది. నేను జనరల్ ఏం చూస్తానంటే క్యాండిల్స్ బట్టి ట్రేడ్ చేస్తాను. క్యాండిల్స్ ఎటు పోతే అటు ట్రేడ్ చేస్తాం మనం. ఓకే. నేను అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేశాను బేసికల్లీ. ఇక్కడ బై చేసిన ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఆడుకుంటుంది కాసేపు సైడ్ వేస్ మార్కెట్. నాకు ఒక డౌట్ వచ్చింది, నిఫ్టీ ఏమో కింద పడుతుంది, నేను ఎందుకు బై చేయాలి అని. బట్ పైకి అయితే వెళ్ళింది ఇక్కడ చూస్తే మీకు. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, బట్ నేను తొందరగానే ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. ఇక్కడ బై చేస్తే సమ్వేర్ ఇక్కడ లాస్ట్లోనే ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత నేను చేసింది ఏంటంటే షార్ట్ చేశాను ఇక్కడ షార్ట్ చేశాను. ఓకే. ఎందుకు షార్ట్ చేశానంటే నిఫ్టీ ఆల్రెడీ సెల్లింగ్ ట్రెండ్లో ఉంది కాబట్టి, బేరిజ్గా ఉంది కాబట్టి నేను షార్ట్ చేశాను. నా టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ అనమాట. ఓకే. ఈ రెడ్ ఇక్కడ ఎప్పుడైతే సెల్ చేశానో మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే. మళ్ళీ పైకి వెళ్ళింది కదా, నాకు ఇంకో కన్ఫ్యూజన్ అనమాట. నిఫ్టీ ఏమో కిందికి పడుతుంది, ఇదేమో క్లియర్గా ఉంది కిందికి వెళ్తుంది, ఈ లెవెల్ టచ్ అవుతుంది ఇక్కడ సెల్ చేస్తే. బట్ ఇదేమో పైకి వెళ్తుంది, వెరీ కన్ఫ్యూజ్. బట్ స్టిల్ హోల్డ్ చేయగానే గ్రీన్ హిట్ అయిపోయింది. ఇది హిట్ అయినప్పుడు అమ్మయ్య అనుకున్నాను. అంటే అట్లీస్ట్ ఒక డీసెంట్ ప్రాఫిట్తో బయటకు వస్తున్నాను. ఓకే. లాస్ తర్వాత లేదు ఇక్కడ ఇది హిట్ అయినాక నాకు డౌట్ వచ్చి ఈ రెడ్ లెవెల్ కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నాను. ఎప్పుడైతే హిట్ అయిందో ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. మంచి ప్రాఫిట్ వచ్చింది చెప్పాలంటే. ఓకే. సో దట్స్ హౌ ఇవాళ నేను చేసిన ట్రేడ్ అనమాట. సో దో నిఫ్టీ డైరెక్షన్ క్లియర్గా ఉంది, ఇక్కడ సెల్ చేసిన మనకి. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఏమో కాస్త పైకి వెళ్ళి మనని డైవర్ట్ చేసింది బేసికలీ. సో ఇట్లాంటివి అనేది గమనించాలి. ఇవి సైకలాజికల్ ట్రేడింగ్ అంటారు. సో ఇట్లాంటి వాటిలో సక్సెస్ అయితే మనం గోయింగ్ ఫార్వర్డ్ ట్రేడ్స్ కానీ చాలా ఈజీగా ఉంటాయి. దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ మనం కొంచెం ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఇది కావాలని చూడు పైకి వెళ్ళింది మళ్ళీ కింద పడ్డది. ఇది కింద పడుతుందని క్లారిటీ ఉంది. నిఫ్టీ ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడికి వస్తుంది. బట్ కావాలని పైకి వెళ్ళింది. ఓకే. అంటే మార్కెట్లో ఉన్న వాళ్ళని రిమూవ్ చేసేసి ఎవరైతే పేషెన్స్గా వెయిట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చింది అనమాట ఛాన్స్. ఓకే. మార్కెట్ ఇలా ట్రాప్ చేస్తూ ఉంటుంది అనమాట బేసికలీ. ఓకే. సో ఇప్పుడు బిట్కాయిన్ చూద్దాం. ఓకే. బిట్కాయిన్ ఎలా బిహేవ్ చేసింది అనేది. ఓకే. సో బిట్కాయిన్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే నిన్నటి హై లో గీసేసుకున్నాను. ఒక ట్రేడ్లో ట్రేడ్ చేస్తుంది. ఓకే. ఫస్ట్ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది పైకి వెళ్ళింది, ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికలీ. ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది కిందికి వెళ్తాను. లేదంటే ఈ బాక్స్ బ్రేక్ అయినాక కూడా సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక నాకు టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ కింద ఇక్కడ. ఓకే. ఎక్కడైనా ఎగ్జిట్ అయ్యవచ్చు. ఓకే. లేదు నేను ట్రేడ్ని కంటిన్యూ చేయాలనుకుంటే నెక్స్ట్ మనకి S1 అనమాట. S1 తర్వాత సైడ్ వే మార్కెట్. ఓకే. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చార్ట్ చూద్దాం మనం. ఓకే. క్రూడ్ ఆయిల్కి ఇది నిన్నటి ఓపెనింగ్ కదా, ఇవాళ ఓపెనింగ్ కదా, ఇది నిన్నటి ఏదైతే చార్ట్ మూవ్ అయిందో ఇక్కడ నేను హైలో గీసుకుంటాను. ఇట్లా గీసుకున్నాక ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు ట్రేడ్ చేస్తాను. ఓకే. సో వన్స్ ఈ చార్ట్ ఇక్కడ సెల్ చేస్తే ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి రివర్సే పైకి వెళ్ళింది. ఓకే. మనం ఇది కాదు, మనం ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ బై చేద్దాం. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఈ రెడ్ లెవెల్ కూడా సూపర్ పవర్ఫుల్ లెవెల్ అనమాట. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో బై చేస్తాను. ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ లెవెల్. బట్ రీచ్ అయిందా అంటే రీచ్ కాలేదు. ఇప్పుడు రీచ్ అవుతుంది చూసారా, పై వరకు వెళ్తుంది. ఓకే. బట్ తొందరగా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ ఒకవేళ మనం బై చేస్తే ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తే కింది వరకు వస్తుంది మళ్ళీ. ఓకే. మనం ఇక్కడ బై చేస్తాం, కొంచెం కాసేపు లాస్లో చూపిస్తుంది మనకి మార్కెట్, దాని తర్వాత పైకి వెళ్ళిపోతుంది అల్టిమేట్లీ. సింపుల్. నెక్స్ట్ ఒకసారికి గోల్డ్, ఇది ఎలా బిహేవ్ చేసింది చూద్దాం. ఓకే. ఈ లెవెల్కి మధ్యలో ఇక్కడెక్కడ ఓపెన్ అయింది. ఓకే. గ్రీన్. ఓకే. ఒకవేళ నేను ఇక్కడ బై చేస్తుంటే అంటే పైకి వెళ్తుందేమో అని, ఈ గ్యాప్ డౌన్ అయింది కదా ఏదైతే, ఇక్కడ ఫిల్ చేయడానికి వస్తుంది అని నా ఎస్టిమేషన్ అనమాట. ఓకే. బట్ అది రాలేదు, కిందికి వెళ్ళిపోయింది. ఓకే. మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ రానప్పుడు మళ్ళీ కిందికి వచ్చింది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తుంది కదా, బ్రేక్అవుట్ ఇచ్చి కిందికి వెళ్తుంది, కన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ సెల్ చేయాలని. బట్ అది రివర్స్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ సెల్ చేయాలి. ఇక్కడ కానీ లేదా కొంచెం పైకి అయినాక రివర్స్ అయినాక సెల్ చేయాలి మనకి. ఓకే. దాని తర్వాత ఇక్కడ వరకు వచ్చింది. ఓకే. నెక్స్ట్ టార్గెట్ ఈ గ్రీన్ రీచ్ అయ్యే అవకాశం కష్టమని చెప్పాలి, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంది. ఓకే. పెద్దగా ట్రేడ్ చేస్తే ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే కనిపించలేదు, లాస్ అయ్యేవాళ్ళ. ఓకే. నెక్స్ట్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్, ఇది ఎలా బిహేవ్ చేసింది చూద్దాం, ఎందుకంటే ఇవాళ బాగా పడిపోయింది కాబట్టి మనకి. ఓకే. ఒక రెడ్
ఇక్కడ సెల్ చేయొచ్చు మనకు బేసికల్లీ. ఇక్కడ సెల్ చేసినాక మన కింద లెవెల్స్ ఏం లేదు. అంటే పలానా టార్గెట్ రీచ్ అవ్వాలి అని. మనం ఏమైనా పివట్ లెవెల్ యేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చండి. ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. సైడ్‌వేస్ అయింది ఇక్కడ. లేదా ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎన్ఎస్‌సి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ వెబ్‌సైట్‌కి వచ్చేసాం. దాంట్లో లూజర్స్‌లో కొన్ని స్టాక్స్ తీసుకొని చూద్దాం. ఎక్కడెక్కడ ఎంట్రీస్ దొరికినాయి, ఎక్కడెక్కడ ఎగ్జిట్స్ అనేవి. ఓకే. ఫస్ట్ ఈ టెక్ స్టాక్ తీసేద్దాం. ఆల్రెడీ నిఫ్టీ 80 ఇండెక్స్ చూసాం కదా! పెద్ద అంటే ఏం ఉండదు. సెల్ చేయడమే అనమాట. ఓకే. ఒక్కసారి ఎటర్నల్ తీసుకుందాం ఒకటి. ఓకే. ఎటర్నల్‌లో ఒక స్టాక్ జొమాటో తీసుకొని నెక్స్ట్ ఒక టెక్ స్టాక్ ఒకటే తీసుకుందాం. ఓకే. లెట్స్ సీ హౌ ఇట్ బి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ ఇచ్చిందని. ఓకే. ఈ జొమాటో స్టాక్ ఇవాళ టాప్ లూజర్స్ ఉంది కదా! పడిపోయింది మనకి. ఓకే. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇంకో గ్రీన్ పడ్డది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే నేను బై చేస్తాను. అట్‌లీస్ట్ ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ చేస్తే బై చేస్తాను. ఓకే. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ పడ్డదో ఇక్కడ నేను సెల్ చేస్తాను. సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ లెవెల్ ఆర్ అట్‌లీస్ట్ ఈ లెవెల్‌కి ఈ లెవెల్‌కి మిడ్‌లో ఇక్కడ. ఓకే. రీచ్ అయిపోయింది. ఓకే. బట్ నా టార్గెట్ రీచ్ అయిపోయిందా అంటే పెద్ద టార్గెట్ మెయిన్ టార్గెట్ రీచ్ కాలేదు. బట్ ఈ లెవెల్‌కి మిడ్‌లో ఇక్కడ రీచ్ అయింది కదా! ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే. నెక్స్ట్ ఒక్క ఐటీ స్టాక్ తీసుకుందాం ఏమన్నా. హెచ్‌సిఎల్ టెక్ తీసుకుందాం. ఓకే. చూసారా ఏం లేదు సింపుల్ సెల్ అంటే ఒక సపోర్ట్ లేదు, రెసిస్టెన్స్ లేదు. మార్కెట్ న్యూస్‌కి రియాక్ట్ అయింది కాబట్టి ఇలాగే ఉంటదనమాట. ఒక సపోర్ట్ ఉండదు, రెసిస్టెన్స్ ఉండదు. ఓకే. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ గాని, ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ సపోర్ట్ అయితే ఉండదు. పివట్ ఏసుకోవాలి మనకి. ఓకే. ఎగ్జిట్స్‌కి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఎన్‌టి. ఓకే. ఇది పడిపోయింది ఇవాళ స్టాక్. ఫస్ట్ ఒక గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేస్తా బేసికల్లీ. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ ఇవ్వలేకపోయిందో ఇక్కడ ఫెయిల్ అయింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ పడ్డదో క్లియర్ ఇండికేషన్ దట్ కిందికి వెళ్తున్నా అని. ఇక్కడ సెల్ చేస్తే మనం టార్గెట్ వచ్చేసరికి బ్లూ మనకు తెలుసు. బ్లూ కింద ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా గ్రీన్ దగ్గర కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. రీచ్ అయిందరే చూద్దాం. గ్రీన్ కింద కూడా వెళ్ళిపోయింది. ఘోరంగా వెళ్ళిపోయింది. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ మన ఇష్టం అనమాట. ఓకే. ఇప్పుడు మనం గెయినర్స్‌లోకి వెళ్దాం. ఓకే. చాలా తక్కువ ఉంటాయి గెయినర్స్ ఇవాళ మార్కెట్. ఓకే. ఒకసారి చూద్దాం స్టిల్. ఫస్ట్ ఎన్టీపీసీ. సో, ఎన్టీపీసీ స్టాక్ వచ్చేసరికి ఈ 2 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ ఇస్తదో అప్పుడు నేను బై చేస్తా. ఓకే. సో, ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇయ్యడానికి ట్రై చేసింది. కింద పడ్డది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ కింద పడ్డది. ఇక్కడ బై చేయొచ్చు మనం బేసికల్లీ. ఇక్కడ బై చేసినాక మనం టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా మళ్ళీ రివర్స్ అయ్యి ఇంకా నేను పెద్ద టార్గెట్ కోసం వెయిట్ చేస్తా అంటే ఇక్కడ గాని, ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. పివట్ ఏసుకోవాలబ్బా అంతే. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కోల్ ఇండియా వచ్చేసరికి పెద్ద గ్రీన్ క్యాండిల్. ఇక్కడ నేను బై చేసేస్తాను ఇమీడియట్‌గా. ఇక్కడ బై చేసేస్తాను. ఇక్కడ బై చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ పైన ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అంతే. దాని తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసింది. ఈ లెవెల్ కూడా బ్రేక్‌ఔట్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ చేసింది. అప్పుడు బుద్ధినోడు ఎవడు ఇక్కడ మళ్ళీ బై చేయడు. మోస్ట్‌లీ సెల్ చేస్తాడు. బట్ మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. చూసారా? టార్గెట్ అయితే పెద్ద టార్గెట్ ఇచ్చింది. బట్ ఈ పేషెన్స్ అనేది వెయిట్ చేయాలి. ఇక్కడ టెన్షన్ అనేది వెయిట్ చేయాలి మనం. ఈ టెన్షన్ అనేది భరించాలి బేసిక్‌గా నేను చెప్పదలుచుకుంది. అందుకే ఇక్కడ బై చేసేసి ఇక్కడ గాని ఎగ్జిట్ అయిపోవచ్చు. షార్ట్ టార్గెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జేఎస్‌డబ్ల్యూ స్టీల్. సో, ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కదా! ఇక్కడ బై చేయొచ్చు బేసికల్లీ. ఇక్కడ బై చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. ఇది చాలా సేపు 918 నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 1247 వరకు చాలా సేపు వెయిట్ చేసి పైన గ్రీన్ హిట్ అయింది. ఓకే. మళ్ళీ కిందకి వచ్చింది. ఇంకా పెద్ద టార్గెట్ కూడా వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ కింద పడ్డది అనుకోండి మళ్ళీ వెయిటింగ్ ఎక్కువసేపు ఉందన్నమాట ఇక్కడ. చూసారా? ఇక్కడ నుంచి ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ. బట్ గ్రీన్ రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఓకే. సో, ఇవాళ బై అండ్ డిప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే. ఫస్ట్ ఈ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏదైతే ఉందో చూద్దాం. ఓకే. సో, ఆల్రెడీ మనకి ఇక్కడ చూస్తే ఒకసారి ఈ లెవెల్ ఏదైతే ఉందో మనకి ఇవాళ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పడ్డది కదా! నేను అంతకుముందు హిట్ అయింది ఇక్కడ ఒక లెవెల్ గీసుకున్నాను. ఓకే. ఎగ్జాక్ట్ టచ్ అవ్వకపోయినా పర్లేదు. దాని దగ్గర ఉన్నా సరిపోతుంది మనకి. జస్ట్ ఫర్ ఐడియా అనమాట. ఈసారి ఆ లెవెల్ బ్రేక్‌ఔట్ అయింది. బ్రేక్‌ఔట్ అయిందంటే బ్రేక్‌ఔట్ అవ్వడానికి ట్రై చేసింది బేసికల్లీ. ఇంకో రెడ్ క్యాండిల్ పడితే క్లియర్ ఉంటది. కిందకెళ్ళొచ్చు అని. వెళ్ళినా కూడా ఈ సైడ్ వేస్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు వెళ్తది. ఓకే. బట్ ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ చూస్తే మనం ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉన్నాం మనం. ఓకే. ఓవర్ బాట్ జోన్‌లో ఉన్నాం మనం. ఓకే.
ఈ జోన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఈ జోన్‌లోంచి కంపల్సరీ రివర్స్ అయ్యి పైకెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. సో, అంతకుముందు చూస్తే చాలా సార్లు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకెళ్ళింది కదా! సో, ఇప్పుడు కూడా మోస్ట్‌లీ ఛాన్స్ ఉందండి పైకెళ్ళి రివర్స్ అయ్యే ఛాన్స్. మీరు రిస్క్ తీసుకుంటానంటే ఐటీ స్టాక్స్‌లో మంచి చూసి తీసుకోవచ్చు ఏదైనా ఒకటి. ఓకే. అంటే లార్జ్ క్యాప్‌లో గానీ, మిడ్ క్యాప్‌లో గానీ, స్మాల్ క్యాప్‌లో గానీ. లేదు నేను రిస్క్ తీసుకోమంటే ఐటీ ఇండెక్స్ అనే అట్‌లీస్ట్ ట్రై చేయాలండి కంపల్సరీగా. ఓకే. ఐటీ ఇండెక్స్‌లో నిఫ్టీ ఐటీబీస్ ఉన్నాయి కదా! కంపల్సరీ తీసుకొని ట్రై చేయాలి. ఓకే. ఎందుకంటే అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ చాలా తక్కువ డిస్కౌంట్‌లో దొరుకుతుంది మనకి. ఓకే. ఇక్కడ చూస్తే మనకి 200 ఈఎంఐ కిందున్నాం. మంచి ఒక 1, 2, 3 ఫోర్త్ పాయింట్‌లో ఉన్నాం మనం. ఓకే. ఈ ఆర్ఎస్ఐ కూడా మనకి రెడ్ చూపిస్తుంది ఇండికేషన్. ఓకే. ఇది ఓవర్‌సోల్డ్ చూపించేస్తుంది మనకి. ఓకే. ఇక్కడ మనం బేసికల్లీ బై చేయొచ్చు. ఓకే. ఇప్పుడు బై చేస్తేనే మనకి ఈ రిస్క్ తీసుకుంటేనే రేపు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి పైకి చూద్దాం ఎంతవరకు రిటర్న్స్ వస్తాయనేది మనం. ఓకే. ఒక్కసారి నేను ఈ టూల్ తీసుకుంటాను. ఓకే. సో, ఇప్పుడు గనుక బై చేస్తే మనకి ఒక 34% డిస్కౌంట్‌లో ఉంది కదా మార్కెట్. ఒక 34% కాకపోయినా అట్‌లీస్ట్ ఒక 20% అన్నా ఎళ్తది కదా పైకి. అంటే మోస్ట్‌లీ ఒక 34% వెళ్ళిపోయినా ఒక 20% ఎళ్తది. సో, ఆ 20% కోసమైనా తీసుకోవాలి మనకి. ఓకే. మార్కెట్ ఇంత డిస్కౌంట్‌లో రాదండి బేసికల్లీ మనకి తీసుకోవడం. ఓకే. ఆర్ఎస్ఐ కూడా కంప్లీట్ లోలో ఉంది మనకి. ఓకే. ఓవర్‌సోల్డ్ జోన్‌లోకొచ్చేసింది. ఓకే. ఈ కంపల్సరీ వితౌట్ థింకింగ్ బై చేయొచ్చు మనం. ఓకే. దిస్ ఇస్ ద టైమ్ టు బై. ఇప్పుడు బై చేస్తేనే మనకి డిస్కౌంట్ దొరుకుతది మనకి. ఓకే. సో, అదండి మనకి ఇవాల్టి స్టాక్స్. ఓకే. ఐటీ ఇండెక్స్‌లో మంచి స్టాక్స్ ఉన్నాయి. చూసుకొని డిస్కౌంట్‌లో తీసుకోవచ్చు మనం లాంగ్ టర్మ్‌కి. అండ్ ఇగ అంతే. ఈ ఐటీ స్టాక్స్ ఒక 1, 2 డేస్ బ్యాక్ ఒక వీడియో కూడా చేసి పెట్టాను. మీరు చూడండి కొన్ని ఐటీ స్టాక్స్ స్మాల్ క్యాప్స్ గానీ, మిడ్ క్యాప్స్ గానీ డిస్కస్ చేశాను. మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ అవి తీసుకోవచ్చు అని రికమెండ్ చేశాను. ఒక్కసారి చూడండి. చూసి మీ అనాలిసిస్ కూడా చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇది ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.